సువి సువి సాంగ్ అనేది ఎంతో ప్లెజెంట్గా ఉంది. ఆ సాంగ్ని త్రూఅవుట్ ద ఫిలిం యూజ్ చేశారు కదా, అది ఎవరి ఐడియా? అంటే సుజిత్ సినిమాలోనే గ్రాఫ్ ఎలా ఉంది ఎందుకంటే బికాస్ అది పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ స్పేస్. అది వాళ్ళిద్దరు ఒక భార్యాభర్తలు మధ్యలో ఉండే ఒక ప్లేస్. అందుకే ఆ పాటలో రిథమ్ కూడా వేయలేదు. ఇంత నాకు తెలుసు సినిమా ఇంత లౌడ్గా ఉంది కదా, ఆ ఒక 15 minutes ప్లెజెంట్గా ఉండాలి. ఒక గ్రీనరీ, మనం ఒక మంచి హిల్ స్టేషన్కి వెళ్ళిన ఫీల్ అయితే జనాలకి ఇవ్వాలి. సో అది ఒక వీ హ్యావ్ టు గెట్ ఒక రాజా గారు ఫీల్ తెచ్చేయాలి. అది ఒక అసలు రిథమ్ లేకుండా పాట ఎలా చేద్దామని ఐ టుక్ దట్ కాల్. బట్ సుజిత్కి ఫస్ట్ చేసిన పాట సువి సువియే. అండ్ సుజిత్ వాజ్ రియలీ హ్యాపీ. అంటే నాకు తెలీదు సుజిత్ మెలడీకి ఎలా కనెక్ట్ అవుతారు నాకు తెలీదు. బికాస్ నాకు తెలుసు కదా సాహో, ఐ వర్క్ విత్ షేడ్స్ ఆఫ్ సాహో కదా, షేడ్స్ ఆఫ్ సాహో అంతా వర్క్ చేశాను కదా సుజిత్తో. సాహోకి ఐ డిడ్ వన్ ఒక షోరీల్ లాగా చేసాము. అది ఏంటిది బర్త్డేకి అన్న ప్రభాస్ అన్న బర్త్డేకి చేసాం చాప్టర్ 1. నేను చూసిన సుజిత్ వేరే అన్న, బ్యూటిఫుల్ మెలడీ వచ్చేయాలన్న, వాళ్ళిద్దరికి ఒక బాండింగ్ రావాలి. ఓకే అలా ఆలోచించా. నాకు ఎప్పటి నుంచో సువి సువి సువాలా అనే ఈ వర్డ్ నాకు సామాజ వర్గంన ఇలా సొగసుడు తరమ ఇలా అలాగా, దాని తర్వాత సువి సువి సువాలా ఈ పాత సినిమా వర్డ్స్ అన్నీ చాలా ఇష్టం. దాన్ని మళ్ళీ రీఇన్వెంట్ చేసి చేద్దామని ప్లాన్ చేసి చేసాం. అసలు చిన్న వెంటనే సుజిత్ అసలు యాక్సెప్ట్ చేశారు. అసలు ఎలా రిథమ్ లేకుండా ఎలా పాట చేశారని. సో ఎక్కడో ఐ ట్రస్టెడ్ బ్లైండ్లీ అంతే.